తెలంగాణ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య చెలరేగిన భూ వివాదం ఎటకేలకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. ఇరు వర్గాల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయి. రాయదుర్గం భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి ఎస్బీఐ బృందం సుముఖతను వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ రాయదుర్గం ప్రాంతంలోని భూమికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య కొంతకాలంగా వివాదం తలెత్తింది. ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో విషయం న్యాయస్థానం వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే పరస్పర అవగాహనతో సమస్య పరిష్కరించుకునేందుకు చర్చలు జరిపారు. వివాదాస్పద భూమి స్థానంలో రాయదుర్గంలోనే 2.5 ఎకరాల భూమిని కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రత్యామ్నాయ భూమి తీసుకోవడానికి ఎస్బీఐ బృందం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భూమి వివరాలపై ఎస్బీఐ సెంట్రల్ సభ్యులతో చర్చిస్తామని సిజిఎం బృందం తెలిపింది. వారం రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ ఇస్తామని స్పష్టం చేసింది. ఎస్బీఐ కేంద్ర స్థాయి ఆమోదం లభిస్తే వారం రోజుల్లోనే మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐ మధ్య అధికారిక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ భూమిపై అంగీకారం కుదిరిన వెంటనే ప్రస్తుతం నడుస్తున్న కోర్టు కేసును సైతం ఎస్బీఐ ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. ఎట్టకేలకు రాయదుర్గం భూమి వివాదానికి సానుకూల పరిష్కారం దొరికే దిశగా అడుగులు పడ్డాయి. హైకోర్టులో తదుపరి విచారణ పూర్తయిన తర్వాత ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.